నంద్యాల పట్టణంలో పొగాకు కంపెనీ వద్ద ఉన్న హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్లో గేటు ఎదుట మున్సిపల్ అధికారులు అనధికారికంగా బస్ స్టాప్ షెల్టర్ను నిర్మించడం జరిగిందని విద్యార్థులతో కలుపుకొని పొగాకు కంపెనీ బస్ స్టాప్ షెల్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్, రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బందల ఓబ్లేషు, రాష్ట్ర కార్యదర్శి పూల వెంకట్, గిరిజన విద్యార్థి సమైక్య రాయలసీమ జోనల్ ఇన్ఛార్జి ముడవత్ రవీంద్రనాయక్ మాట్లాడుతూ హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు పక్కన నిర్మించినటువంటి బస్ స్టాప్ షెల్టర్ను వెంటనే తొలగించాలని, గేటు పక్కనే బస్ స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కనీసం స్కూల్ ప్రిన్సిపల్ అనుమతి లేకుండా రాత్రికి రాత్రే బస్ షెల్టర్ నిర్మించడం ఎంతవరకు సమంజసమని, విద్యార్థినులు అధిక సంఖ్యలో ఉండే స్కూల్ గేటు పక్కన బస్ షెల్టర్ నిర్మించడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, కనుక మున్సిపల్ అధికారులు నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ను తొలగించి వేరే చోటికి తరలించాలని, బస్ స్టాప్ షెల్టర్ తొలగించకపోతే విద్యార్థులతో కలుపుకొని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగుతామని వారు అధికారులకు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలోని విద్యార్థులు, విద్యార్థినులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। ప్రశ్నించడము ప్రశ్నించడం మీరు ఎందుకు సార్ వస్తారు? మీరు పర్మిషన్ ఇది పర్మిషన్ ఎవరికి తీసుకున్నారు? పర్మిషన్ ఎవరు ఇచ్చిన మీకు ఇప్పుడు మేము ధర్నా చేస్తున్న మీరు ఎందుకు ఫోన్ చేస్తా ఎస్పీ గారు చెప్పినా మేము ధర్నా చేసేది మాకు పర్మిషన్ ఇచ్చినా కట్టారా? విద్యార్థులు పొద్దున ఏమైనా జరిగితే పిల్లలు రాస్తే ఎవరు సార్ వాళ్ళు? మీరు అప్పుడు ప్రశ్నించలేదా? మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పి మీరు ధర్నా చేస్తున్నారు। గత 2 రోజుల కిందట ఏదైతే హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ ముందట అక్రమంగా ఈ యొక్క బస్ స్టాప్ మున్సిపల్ అధికారులు ఎటువంటి పాఠశాల సిబ్బందితో గాని, పాఠశాల యాజమాన్యంతో గాని, పాఠశాల ప్రిన్సిపాల్ తో గాని పర్మిషన్ లేకుండా ఇక్కడ బస్ స్టాప్ నిర్మించారు। ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈరోజు, భారత రాజ్యాంగంలో స్కూల్ ఎదుట, అదేవిధంగా దేవాలయాల ఎదుట, మసీదులు, చర్చిల ఎదుట హారన్లు కొట్టకూడదని భారత రాజ్యాంగం చెప్తా ఉంది। అటువంటి తరుణంలో ఈ రోజు ఈ యొక్క స్కూల్ ముందట ఏ విధంగా మీరు బస్ స్టాప్ నిర్మిస్తారని తెలియజేస్తా ఉన్నా। ముఖ్యంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారికి అయితే, మున్సిపల్ అధికారికి అయితే, ఈ ట్రాఫిక్ సిఐకి అయితే కనీసం మీకంటూ ఒక నాలెడ్జ్ ఎలా ఉందా అని అడుగుతా ఉన్నా। స్కూల్లో ఎదుట ఈ రోజు ఆ గేట్ ఎదురుకే ఈ రోజు బస్ స్టాప్ నిలబెడితే బస్సులు వచ్చి ఆపితే పిల్లలకి ఏమైనా ప్రమాదాలు అనుకుని ప్రమాదాలు వస్తే నేను చెప్తాను। ఈ రోజు ట్రాఫిక్ సిఐ గారికి ఒకటే చేస్తున్నా, ఊరికే మీరు ఫైన్లు కొట్టుకుని ప్రజల మీద డబ్బులు దోచుకోవడం కాదు, మీరు సీటు బెల్ట్ పెట్టుకోవాలి। ఈ రోజు సీటు బెల్ట్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోలేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నింపుతున్నారు తప్పనించి విద్యార్థులకు, అదేవిధంగా ప్రజలకు మీరేమన్నా ఈ రోజు హాని కలగకూడదని చెప్పి ఎటువంటి చర్యలు చేస్తా ఉన్నారు। ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు మమ్మల్ని వచ్చి మీరు ధర్నా చేయడానికి పర్మిషన్ ఉందా అన్నాడు। ఈ రోజు బస్ స్టాప్ కట్టినప్పుడు ఈ యొక్క ప్రిన్సిపాల్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకొని కట్టారా అని తెలియజేస్తా ఉన్నా। ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నా, మున్సిపల్ కమిషనర్ గారికి, మీరు కనుక ఇక్కడ కట్టినటువంటి బస్ స్టాప్ కనుక తీసేయకపోతే ఈ కాంట్రాక్టర్ గాని మీకు ఒకటే వాగ్దానం చేస్తా ఉన్నా నేను, ఈ బస్ స్టాప్ పడగొట్టేంత వరకు మా యొక్క విద్యార్థి యువజన సంఘాలు మేము మేల్కొనే ఉంటామని తెలియజేస్తా ఉన్నాం। విద్యార్థులకు ఏదైనా ప్రమాదం అనుకోని ప్రమాదం జరిగితే ఈ ట్రాఫిక్ సిఐ గారి మీద అయితే, మున్సిపల్ అధికారుల మీద పూర్తి స్థాయిలో మేము పడతా అని తెలియజేస్తున్నా। నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు। స్థానిక నంద్యాల జిల్లాలో హోలీ క్రాస్ స్కూల్ ఎదుట నిర్మించినటువంటి బస్ స్టాప్ ని తొలగించాలని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే హోలీ క్రాస్ స్కూల్ ఎదుట
వారి గేట్ నిర్మించారు. అదే విధంగా బస్ స్టాప్ నిర్మించారు. ఇక్కడ విద్యార్థులు దాటడానికి ఇక్కడ బస్ స్టాప్ ట్రాఫిక్ అవుతుందని విద్యార్థి సంఘాలుగా అక్కడ ఉన్నటువంటి ఆ కరెస్పాండెంట్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వెళ్ళి మున్సిపల్ అధికారిని అక్కడ బస్ స్టాప్ తొలగించండి సార్ అని అడిగితే ఇంతవరకు కమిషనర్ గారు పట్టించుకోలే. ట్రాఫిక్ సిఐ గారు మీకు ఎలాంటి ఇబ్బంది కల్పించాము, ఎలాంటి హాని ఉండదు అనేసి, మీరు పొద్దున ఏమైనా విద్యార్థులు ఏమైనా జరిగితే మీరు వాళ్ళకి హాని అన్యాయం జరిగితే మీరు ఏమైనా ప్రామిస్ చేస్తారనేసి ట్రాఫిక్ సిఐ గారిని మున్సిపల్ కమిషనర్ గారికి మేము చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యజమాని పర్మిషన్ లేకుండా రాత్రికి బస్ స్టాప్ నిర్మించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడుకైనా ఈ బస్ స్టాప్ ని తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రవీంద్ర నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య రాయలసీమ జిల్లా అధ్యక్షులు. నంద్యాల జిల్లా పట్టణ కేంద్రమైనటువంటి స్థానిక హోలీ క్రాస్ స్కూల్ దగ్గర దాదాపు 200 నుంచి 300 విద్యార్థులతో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రాత్రిగా దొంగలు ఏదో దోచుకున్నట్టుగా ఎవరు అనుమతి లేకుండా ఈ యొక్క బస్సులు నిర్మించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏదైతే విద్యార్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి ట్రాఫిక్ పోలీసు వారు మరియు కార్యకలాప నిబంధనలను తుంగలో తొక్కినటువంటి మున్సిపల్ శాఖ అధికారులు ఈ యొక్క స్కూల్ యొక్క యాజమాన్యాన్ని అనుమతి లేకుండా దొంగలుగా వచ్చి రాత్రిగా ఇంత పెద్ద బస్సులు నిర్మించారు. వారు తిరిగి ప్రశ్నించి అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిస్తే వారి స్పందన కూడా చాలా వ్యత్యాసంగా ఉందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ వెహికల్ తిరుగుతూ ఉంటాయి. కొన్ని వందల బస్సులు కానీ లారీలు కానీ ఇక్కడ నా కర్నూలు రూట్ కానీ కోయలకుండా మరియు ఆలగూరు రూట్ లో బస్సులు పోతూ ఉంటాయి, వెహికల్ తిరుగుతూ ఉంటాయి. ఇంత మొత్తంలో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు అటు నుంచి ఇటు రావడానికి చాలా ఇబ్బందులు గురవుతారు. ఎందుకంటే ఇక్కడ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా 2-3 బస్సులు ఇక్కడ నిలబడితే దాదాపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందులో భాగంగా అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు కానీ ప్రయాణికులు కానీ స్థానికులు కానీ చాలా ఇబ్బంది గురవుతారు. మరి ఏం దృష్టిలో పెట్టుకోకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా, మరి వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా దుర్మార్గంగా దొంగలుగా వచ్చి ఇంత పెద్ద యొక్క బస్సులు నిర్మించడం చాలా దుర్మార్గమైన విషయం. మరి ఇలాగే కొనసాగితే విద్యార్థుల ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పేసి మా యొక్క విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.